కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొల్పబోతున్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజాగా ప్రకాశం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. 1230 కోట్ల పెట్టుబడితో ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగించే సామర్థ్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ముడి ఇనుప ఖనిజాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎండీసీకి చెందిన గనుల నుంచి లీజు విధానంలో పొందనుంది. 15 ఏళ్ల పాటు తవ్వకాలు నిర్వహించే హక్కు కల్పించాలని జేఎస్డబ్ల్యూ కోరింది. దీనికి బదులుగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ఏపీ ఎండీసీకి జాయింట్ వెంచర్ కంపెనీలో 11% ఈక్విటీ వాటా ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ నాటికి సివిల్ పనులు పూర్తి చేసి అదే ఏడాది డిసెంబర్ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి లభించనుండగా రవాణా, లాజిస్టిక్స్, అనుబంధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. రాయల్టీలు, మినరల్ ట్రస్ట్ ఫండ్, ఖనిజ అన్వేషణ నిధులు, ముడి ఇనుము విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 4,480 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.